హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు న్యూజిలాండ్ ముచ్చట్లు విత్ రత్న. ఇవాళ మేము బర్డ్ షో ఉందంటే చూడడానికి వచ్చాము. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఎగ్జిబిషన్ ఉంది. ఈ బర్డ్ షోలో డిఫరెంట్ కంట్రీస్ నుంచి తీసుకొచ్చిన బర్డ్స్ ని అండ్ నేటివ్ బర్డ్స్ ని కూడా ఎగ్జిబిట్ లో పెట్టారు. వీడియో స్టార్టింగ్ లో ఉన్న భుజం మీద ఉన్న బ్లాక్ కలర్ బర్డ్ ఉంది కదా, అది బ్రెజిల్ దేశానికి సంబంధించిన బర్డ్. అది బ్లాక్ మకావ్. ఈ బ్లాక్ మకావ్స్ గురించి నాకు తెలిసిన ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఇవే లార్జెస్ట్ ప్యారెట్ ఇన్ ద వరల్డ్. ఇవి 90 సెంటీమీటర్స్ వరకు పెరుగుతాయి. ఈ ఫ్యాక్ట్ నేను ఈ షోకి వచ్చిన తర్వాత తెలుసుకున్నాను. బర్డ్ షో అంటే ఏదో కొన్ని రకాల బర్డ్స్ ఉంటాయి అంతే అని అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చాక చూస్తే బర్డ్స్ అయితే హండ్రెడ్స్ లో ఉన్నాయి. వాటి గోల్ అయితే కిచకిచ అరుస్తూనే ఉన్నాయి. అసలు ఎగ్జిబిట్ లోకి రాగానే ఎంట్రన్స్ లో అయితే కోకటూస్ ఉన్నాయి. ఎన్ని కలర్స్ ఉన్నాయి ఇందులో, ఎల్లో, వైట్, అసలు చాలా ఉన్నాయి. కొన్ని అయితే మంచి యాక్టివ్ గా ఉన్నాయి, కొన్ని అయితే పాపం సైలెంట్ గా కూర్చొని మమ్మల్ని ఎందుకు ఈ కేజ్ లో పెట్టేశారు అని చూస్తూ ఉన్నాయి జాలిగా. ఇంత అందమైన బర్డ్స్ అన్ని ఒకే దగ్గర ఇన్ని చూస్తూ ఉంటే అలా చూస్తూ ఉండిపోయాం. ఒక పాయింట్ లో అయితే నేను వీడియో తీయడం కూడా మర్చిపోయి చూస్తూ ఉన్నాను. తర్వాత గుర్తొచ్చి మళ్ళీ వీడియో తీయడం స్టార్ట్ చేశాను. అంత క్యూట్ గా ఉన్నాయి బర్డ్స్ అయితే. అసలు ఈ ఎల్లో బర్డ్స్ అయితే చూడడానికి ఎంత ముద్దుగా ఉన్నాయి కదా. వీటికి మంచిగా మేకప్ వేసి బ్లష్ తో అటు ఇటు బుగ్గ మీద 2 చుక్కలు పెట్టినట్టు భలే క్యూట్ గా కనిపిస్తున్నాయి కదా. నేను ఈ బర్డ్స్ ని చూడడానికి వచ్చి యూట్యూబ్ లో మీతో ముచ్చట్లు పెట్టినట్టు ఈ బర్డ్స్ తో కూడా ముచ్చట్లు పెట్టడం స్టార్ట్ చేశాను. కొన్ని బర్డ్స్ అయితే అసలు నీ ముఖమే నేను చూడమన్నట్టు ముఖం తిప్పుకున్నాయి. కానీ కొన్ని బర్డ్స్ అయితే నేను మాట్లాడిన మాటలకి రియాక్ట్ అవుతూ అవి కూడా తిరిగి ఫేస్ మూమెంట్స్ ఇచ్చాయి. చూడండి, నేను ఎలా మూవ్ అయితే అది కూడా అలానే మూవ్ అవుతుంది. చూడండి ఎంత బాగా ఇంటరాక్ట్ అయింది ఈ బర్డ్ నాతో. మనం గట్టిగా ప్రయత్నిస్తే బర్డ్స్ అండ్ యానిమల్స్ తో కూడా ఇంటరాక్ట్ అయ్యి వాటిని అర్థం చేసుకోవడం చాలా ఈజీ. కాకపోతే మన వంతు ప్రయత్నం మనమైతే చేయాలి. ఇంకా కాకటూస్ సెక్షన్ అయిపోయింది. నెక్స్ట్ అయితే ప్యారెట్ సెక్షన్ లోకి వచ్చాము. ఇక్కడ అయితే ఎన్ని రకాల ప్యారెట్స్ ఉన్నాయో, ఇన్ని రకాల ప్యారెట్స్ ఉంటాయని కూడా నాకు తెలీదు. ఎన్ని డిఫరెంట్ కలర్ షేడ్స్ ఉన్నాయో. ఇదైతే ఎంత బాగుందో చూడండి, బ్రైట్ కలర్స్ ఉన్నది. ఈ బర్డ్స్ ని ఏదన్నా షోస్ కి తీసుకెళ్ళినప్పుడు వాటికి వచ్చిన ప్రైజెస్ కూడా ఏమన్నా ఉంటే వాటికి పెట్టారు. కొన్ని బర్డ్స్ కి అయితే 10 ప్రైజెస్ కూడా వచ్చాయి. అవన్నీ చూసి నాకైతే ఈ బర్డ్స్ ని చూసి కొంచెం జెల్సీ వచ్చింది. నాకు కూడా ఇప్పుడు ఇన్ని ప్రైజెస్ రాలేదు కదా అని చెప్పేసి. ఈ బుజ్జి ప్యారెట్ చూడండి, నేను మాట్లాడుతుంటే నా మాటలన్నీ ఎలా విని రియాక్ట్ అవుతుందో. పాపం ఫారెన్ బర్డ్ కదా, నా తెలుగు భాష అర్థం కాక కాస్త తికమక పడుతున్నట్టుంది. అబ్బో, ఈమైతే అసలు స్టాచ్యూగా. భలే ఇంతే సైజు ఉంది.
జుట్టుతో కూర పాప బ్యూటీ Boy. Like a boy. You are a good boy. He is. So cute. Hello. How's he doing? How are you? Hey, how are you? Hey, okay. Can she speak? Yeah, big time talker. Ah. Hundreds of words. Hello. Yeah. Hello. If I run a red light, You are a good he tells me, oh no, ran a red light. That's clever. How are you doing? ఇప్పటిదాకా నా భుజం మీద ఉన్న బర్డ్ పేరు ఇతాచి అంట. అది ఆఫ్రికన్ గ్రే బర్డ్. అది చాలా తెలివైన బర్డ్ అంట. సిగ్నల్లో రెడ్ లైట్ క్రాస్ చేస్తే కూడా రెడ్ లైట్ క్రాస్ చేశారని చెప్పేస్తుందంట. అంత తెలివైన బర్డ్ అది. అది మాటలు నేర్చిన పిట్ట నా ముందు కూడా చాలాసేపు మాట్లాడింది. కానీ వీడియో కోసం మాట్లాడమంటే మాత్రం మాట్లాడినంది. కాస్త షై ఏమో. అది పెంచుకునే బర్డ్. దానికి కూడా బర్డ్స్ని చూపిద్దామని చెప్పేసి బర్డ్ షోకి తీసుకొచ్చారు. రోడ్ బెస్టే కదరా ఇట్లా కాదు కేర్ నేను కూడా ఇదే క్రాఫ్ట్ చేయించుకుంటుంటే కాబట్టి చూసావా నాకు చూపెట్టు తలకాయ ఉన్నాయి కదా ఇంకా డిప్ప కటింగ్ వాడు వీళ్ళండి నిజమైన డిప్పలు. ఈ జాతి బర్డ్స్ అన్నిటికీ డిప్ప కటింగే ఉంది. మన దగ్గర పిచ్చుకల్లానే ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి పిచ్చుకలు.
భలే బయటకు పెట్టింది మనకి. ఇది చూడు కరెక్ట్గా ఫింగర్ అవుతుంది కదా. ఈ బర్డ్స్ ఎగ్జిబిషన్ తో పాటు కొన్ని బర్డ్స్ ని సేల్ కూడా పెట్టారు. వాటికి అవసరమైన కేజెస్, బర్డ్ బాక్స్, ఫీడ్ ఇవన్నీ కూడా ఇక్కడ అమ్ముతున్నారు. ఇవి మనం పెంచుకునే బర్డ్స్ కాకుండా గార్డెన్ లో ఉండే చెట్లకి పెడితే బయట వచ్చే బర్డ్స్ కూడా గూళ్ళు పెట్టుకోవడానికి ఇవి హెల్ప్ అవుతాయి. కరెక్ట్గా నా ఫింగర్ అంత ఉంది ఇది. అమ్మో హిన్న వాట్సా నేను కష్టపడి చదివిన. ఆ బర్డ్ ని హ్యాండ్ మీద ఎక్కించుకొని మా హస్బెండ్ చూడండి చిన్న పిల్లల్లో ఎలా నవ్వుతున్నాడు. వాటితో ఇట్లా డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అయ్యే అవకాశం వస్తే ఏదో తెలియని ఆనందం మనలో వచ్చేస్తుంది. ఇన్ని రకాల బర్డ్స్ ని ఒకేసారి మీ అందరికీ చూపించాను కదా. ఈ వీడియో మీకు బాగా నచ్చింది కదా, వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేయండి. అండ్ న్యూజిలాండ్ ముచ్చట్లో విత్ రత్న ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మరిన్ని రావాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి, అర్థమైందా? మీకు ఏ కలర్ బర్డ్ నచ్చిందో కామెంట్ చేయండి.